తెలుగు రాష్ట్రాలపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల తీవ్రతతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. వడగాడ్పులు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వడదెబ్బతో 2 రోజుల్లోనే 40 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత ఊహించని స్థాయికి చేరింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాలుపులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం నుంచి ఎండ దంచుకొడుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పిడుగురాళ్లలో అత్యధికంగా 48.14 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మండే ఎండలతో మనుషులే కాకుండా పశువులు, ఇతర జీవజాతులు సైతం ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా పౌల్ట్రీ పరిశ్రమపై వేసవి దెబ్బ బలంగా పడింది. అధిక ఉష్ణోగ్రతలతో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. తిరువూరు శాంతినగర్లో వడదెబ్బకు గజ్జల స్వరాజ్యలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. 2026 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ వేసవకాలం గతంలో ఎప్పుడు కూడా మనం ఎరగం. మరి ఈ సంవత్సరం ఈ 45-46 డిగ్రీల వస్తువులకి మనుషులు ఈవేళ బతకలేని పరిస్థితిలో కేజీన్నర ఉన్నటువంటి కోడి బతకడం చాలా అరుదైన సమస్య. ఈ యొక్క అరుదైన సమస్యలో కొన్ని లక్షల కోళ్ళు ఈవేళ చనిపోవడం జరిగింది. సుమారుగా ఒక రోజుకి 5% చొప్పున ఉన్న కోళ్ళు 4 రోజుల నుంచి వరుసగా మరణించడం జరుగుతుంది. వీటి విలువ సుమారుగా ఒక 50 కోట్లు నష్టపోయి ఉంటామని చెప్పి మరి అనుకుంటున్నాం. దానికి ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క ఈ విపరీతమైనటువంటి ఈ విపత్తును ఎదుర్కొనే అవకాశం ప్రభుత్వం వారు మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ. విశాఖలో ఎండలు దంచుకొడుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పోర్ట్ ఏరియాలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. స్ప్రింక్లర్లతో వాటర్ను చల్లి కొంతమేర ఉపశమనం కలిగించేలా కృషి చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ వాసులు అల్లాడిపోతున్నారు. గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పర్యాటక ప్రాంతాలలో జనాల రద్దీ తగ్గింది. నెక్లెస్ రోడ్, గోల్కొండ పోర్టు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఎండలతో సింగరేణి కోల్ బెల్ట్ మండిపోతుంది. అధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము, ధూళి, వడగాల్పులతో కార్మికులు విలవిల్లాడుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. భానుడి ప్రచండ ప్రతాపం మరికొన్నాళ్లు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రాబోయే 10 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.